ఎండి సీట్లో ఉండాలి అంటే విశాల్ ఈ ఇంట్లోనే ఉండాలి కదా అంకుల్. భార్యని విడిచిపెట్టి రాడు. ఈ విషయం మీకు తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? విశాల్ లాంటివాడు వచ్చి మేనేజ్ చేస్తే తప్ప ఊబిలో కూరుకుపోతున్న ఈ కంపెనీని ఎవ్వరూ బాగు చేయలేరు. అరే మీరా? ఇంకెవరో అనుకున్నాను. ఎవరనుకున్నానో అడగరే? పొద్దున్నే బండి మీద వచ్చే పేపర్ వాడా లేకపోతే పాలవాడా అని అనుకునే లోపు అర్థమైంది, ది గ్రేట్ నయని మొగుడు విశాల్ బాబు అని. ఎక్కడికో బయలుదేరావు. ఉత్సాహంగా వెళ్లాల్సిన దానివి చెంపలు పట్టుకుని వెళ్ళడం ఎందుకు కసమ్మా? నైని, సితారా చెంపలేమన్నా పిడకలు అనుకున్నావా? అదే పనిగా కొట్టకు. ఇంకా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల. పళ్ళు ఊడిపోతే పండ్లు అమ్ముకునేవాడు కూడా చేసుకోడు. అంతే కదా బాబు గారు. అతను అమ్మే పళ్ళు కూడా తినలేని దాన్ని ఎందుకు కట్టుకుంటాడు? సితారా, నువ్వు వెళ్ళమ్మా. నైని, నువ్వురా. నేను వెళ్ళను. అయితే లోపలికి పదా. ఒక్కదానివే నిలబడకు, మర్యాదగా ఉండదు. పదండి బాబు గారు. తాగు చిట్టి. చాలా పుల్లగా ఉందక్క. నిమ్మ పుల్లగా ఉండక దానిమ్మలా తీయగా ఉంటుందా? ప్రయోగాలు చేయకండమ్మా. వాంతులు ఎక్కువ అవుతున్నాయని ఇలా చేస్తున్నాం మావయ్య. ఇంకొకటి కూడా ఉంది నాన్న. సుమన నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వుండవయ్యా, ఏదో ఒకటనేసి మా కొప్పుల మధ్య నిప్పులేస్తావు. అదిగో నా కొడుకు కోళ్ళు వస్తున్నారు. చెల్లి, బావున్నావా? చెప్పా పెట్టకుండా సంచి పట్టుకొచ్చేశారు. ఉద్యోగాలు వదులుకున్నాక బ్రతకడం కష్టమేమో అని భావించి ఇక్కడికొచ్చారేమో వాళ్ళబా. 2 పోస్టులైతే ఖాళీగానే ఉన్నాయి. ఒకటి వాచ్మెన్ గా, రెండోది పని మనిషిగా. నైని, రిలాక్స్. అనయ్య, మేము పని కోసం అయితే రాలేదు. మేము వచ్చిన పని ఏంటో నీకు తెలీదు. 5 నిమిషాలు ఓపిక పడితే ఆ తరువాత నువ్వేం మాట్లాడాలో కూడా నీకు అర్థం కాదు. అబ్బా, అంత సీనుందా? సరే చూద్దాం. నాన్న, మాట మాట అనుకుంటే అనవసరంగా ఆవేశపడాల్సి వస్తుంది. కానీ మీరొచ్చిన పనేంటో అది చెప్పండి. 2 విషయాలున్నాయమ్మా. అయితే ఆ 2 మీ ఇద్దరి కోడళ్లకు సంబంధించినవి. హాసు సుమనులకు సంబంధించిందా విష్? హాసిని వదిన మధ్యవర్తిగా ఉంటుంది. సుమన నయనిలకు సంబంధించింది అత్తయ్య. అదేంటో త్వరగా చెప్పండమ్మా. తోడబుట్టిన వాళ్ల సంతోషాన్ని చూసి చాలా రోజులైంది. చెల్లి, ఆలస్యం చేస్తే అత్తయ్య గారు అయోమయానికి గురయ్యేలా ఉన్నారు. ముందు చిట్టి చెల్లి మ్యాటర్ ముగించేసి. ముగింపు కాదక్క, సుమన జీవితంలో ఇదే ఆరంభం. నీళ్ళోసుకున్న నా చెల్లెలకు కూడా సహన పెడదామని వచ్చాము. ఓస్, ఇంతేనా? దీనికేనా విషయాన్ని నాంచి నాంచి గుచ్చి గుచ్చి చెప్పారు? దురంధర, సుమన విషయం స్మూత్గా ఉంటే నయని విషయం నాటుగా ఉంటుంది. మొదటి ఘట్టం కానివ్వు. ఆతృత ఎక్కువైపోయి సుమనకొచ్చే వాంతుల్నే వాయిదా వేసుకొని జరగబోయే తతంగాన్ని చూస్తుంటే నువ్వు మాత్రం ఏదో ఒకటి వాగేస్తూ ఉన్నావు. ఎందుకొదినా లేనిపోని ఖర్చు?
అలా అంటావేంట్రా? ఫస్ట్ అండ్ లాస్ట్ శాలరీ తీసుకున్న జంట సారె పెట్టనివ్వు. 2 జీతాలు 2 వారాల్లో అర్పణం అయిపోతాయి. అప్పుడు సారె పెట్టించుకున్న తోడికోడళ్ళు ఆదుకోకపోరా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సితారా, ఇంకో 2 నిమిషాలు ఆగు. నైని, నువ్వు కానివ్వు. అలాగే బాబు గారు. అక్క, సంచిలో చీరుంది తీ. పట్టు చీర ఎంత బాగుందో. చూసావా హాస్, నీకు 1000కి మించిన చీర పెట్టి సొంత చెల్లెలకి మటుకు 5000 చీర దాటించింది. ధర ఎంతన్నది కాదు పిన్ని, ప్రేమ ఎంత చూపించారు అన్నదే ముఖ్యం. చిన్నప్పటి నుంచి చెల్లి నాకో పట్టుచీర కొంటారా అని అమ్మను తాతయ్యని అడిగేది. సందర్భం శుభకార్యం అని జీతంలో సర్ది కొన్నాం. అక్క, నా డైలీ వేర్ శారీసే 10,000కి పైమాటే. పండక్కి కొన్ని పట్టుచీర 50,000కి తగ్గదు. సుమన, మీ అక్క తెచ్చిన చీర మాత్రం ధర లేకపోయినా కళగా అయితే ఉందిలే. పర్లేదు, తీసుకో. తప్పదు కదా అత్తయ్య గారు, ఇవ్వక్క. హాసనక్క, నువ్వు పూలు పెట్టు. అవునులే, మళ్ళీ పారిజాతం పూలు తేలేదేమని అడిగితే కష్టం కదా. చెల్లి, ఇప్పుడంటే ఎన్ని చీరలైనా మార్చగలవు, కానీ రేపు పిల్లలు పుట్టాక చీరను నలుపుతారు, తడుపుతారు. అరుదైన చీరనో ఖరీదైన చీరనో మార్చుకోవడానికి పోతే మర్యాదగా ఉండదు. ఆ బిడ్డకి నువ్వే అమ్మవన్న గుర్తింపు ఉండదు. అర్థం చేసుకో. ఈ విషయం కూడా అర్థం కాకపోతే పుట్టే బిడ్డకు పాలు కరువు అవుతాయి. మా అన్నయ్య ఎంత మాట అన్నాడో చూసావా సుమి? ఆ పెద్దాయన అలాగే అంటాడు గాని వీళ్ళొచ్చిన ఆ రెండో పనేంటో అది చూడాలి ఫస్ట్. పైకి కనబడ్డు గాని వల్లభాబ్రోకి కూడా లోపల తెగ ఉత్సాహం. సారీ పెట్టడం అయ్యింది, ఇప్పుడేం పెడతారు? కంపెనీ. వాట్? బాబుగారు, కాగితం తీయండి. కంపెనీ అని కాగితం తీశారు. అందులో ఏదో రాసినట్టుందే. గానవి. మాకు పుట్టబోయే ఆడపిల్ల, లేడిపిల్ల, ఎప్పటికీ ఈ ఇంటికి ఆడబిడ్డ అయినా గాయత్రి అమ్మగారి పునర్జన్మకు మేం పెట్టిన పేరే గానవి. ఎక్సలెంట్ అమ్మా, పేరు అదిరిపోయింది. కొంతమందికైతే అదురొచ్చింది. అమ్మా, గా అంటే గాయత్రి, నా అంటే నైని, వి అంటే విశాల్, గానవి. నన్ను కన్న తల్లిని కంటున్నందుకు, ఈ పేరు పెట్టుకుంటున్నందుకు మా జన్మ ధన్యమైపోతుందమ్మా. బై ద వే, ఇదే పేరుతోనే
కంపెనీ పెట్టబోతున్నాం, గానవి ఇండస్ట్రీస్. సొంతగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా బావగారు? అవును సుమన, ఇది మీ అక్క ఆలోచనే. అమలు చేయడం నా బాధ్యత. క్లాప్స్ కొట్టండి. ఇక చాలా ఆపండి. అరే, కాగితంలో పేరు రాసుకొస్తే కంపెనీ పెట్టేస్తారా? పట్టుమని 10,000 పెట్టి పట్టు చీర కొనలేని వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతామంటే నమ్మాలా నవ్వాలా? నవ్వే ఓపిక కూడా లేదు వల్లభా. ఇట్స్ ఇంపాసిబుల్. నా చెల్లి నైని తలుచుకుంటే కాని పనంటూ ఏది ఉండదు. పనేమీ లేనప్పుడు ఇలాంటి పిచ్చి బొమ్మలు గీసుకుంటూ కూర్చుంటారు. విశాల్, పేపర్ ఇలా ఇవ్వు. ఓరి నా మొగుడా, లుక్ ఎట్ మీ. ఇది పిచ్చి బొమ్మలనుకున్నారా? ఇందులో ఉండే నెమలీక, ఫ్లూటు చూస్తే గోవులు కాసే గోపన్న టైప్ అనుకున్నారా? కానే కాదు. సుతారంగా సుతిమెత్తగా ఉండే నెమలీకకి అర్థం ఏంటంటే, ఎవ్వరినీ నొప్పించకుండా అంచెంచెలుగా ఎదుగుతూ శ్రీకృష్ణుడి కిరీటాన్ని చేరడమే. అంటే ఎంత దూరం అనుకున్నారు? మీరు వెల్లకిలా పడుకొని చూసినా ఆ శిఖరం, ఆ శిరస్సు పైనుండే నెమలీక కనపడదు. వావ్, కరెక్ట్గా చెప్పావు వదినా. ఆ ఫ్లూట్ సంగతి కూడా చెప్పేసి. పిల్లను గ్రోవిని ఊదుతూ గోపికల్ని సయ్యాట ఆడించడం అనుకుంటే పొరపాటు. దీనికుండే కన్నాల మీద ఈ మొగుడు పెళ్లాలిద్దరూ వేళ్లాడిస్తూ లెక్కలన్నీ తేలుస్తారు, వ్యాపారంలో నిలుస్తారు, త్వరలోనే గెలుస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గానవి ఇండస్ట్రీస్. అండర్స్టాండ్? అమ్మో విక్రాంత్, వాటర్ వాటర్. చెప్పాను కదా. థ్యాంక్స్. సూపర్ బ్రో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. అందరూ హ్యాపీగానే కనిపిస్తున్నారు, ఒక్క తిలోత్తమ అత్తయ్య గారు తప్ప. ఆలోచనలో పడిందమ్మా. కన్న కొడుకులు చేయలేని పని పెంచిన కొడుకు చేస్తున్నాడే అని. ముగ్గురు కొడుకుల్లో ఎవరెదిగినా నాకు ఆనందమే. ముఖ్యంగా విశాల్ పైకొస్తే ఇంకా సంతోషం. ఎందుకంటే వైభవాన్ని వదిలేసి నైని వెంట నడిచిన వాడివి. జీరో స్థాయి నుండి హీరో అవుతావు అంటే మాటలు కాదు కదా. నేను కూడా విష్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. ఆగండి అత్తయ్య, మీ కొడుక్కి ఉత్తి మాటగా చెప్తే ఎలా అవుతుంది? ఉత్తి మాట ఎందుకు అవుతుంది? మనస్ఫూర్తిగానే చెప్పాను. అది కాదులేండి అత్తయ్య గారు. పెట్టే కంపెనీ గోడకు తగిలించుకుంటారంట మమ్మీ. రాసి రేయ్, త్వరలోనే మీ వెటకారానికి ఉప్పు కారం పెడుతుంది నయని. అది చూస్తాం. మీ సుకుమారమైన కుడి చేతిని
అపురూపంగా అందించండి అత్తయ్య. బాబుగారు, నయని స్మైల్ ఇస్తుందంటే కత్తికి తేనె రాసిందనే అర్థం. ఆంటీని అభినందనలతో రాయమనడం వెనుక ఉద్దేశం ఏంటి? లక్ష్మీపురం రిసార్ట్ పని మీద వచ్చే గాయత్రీదేవిని. మై గాడ్, తన రైటింగ్ ని భూషణ్ అనే రౌడీకి రాసిన లెటర్ తో పోల్చుకోమనా? ఎస్, అదే అయి ఉంటుంది. షో, ఆంటీ రాయకుండా ఉంటేనే మంచిది. ఎంతైనా మీ టేస్ట్ బాగుంటుంది అత్తయ్య. అప్పట్లోనే అందంగా ఉండే గాజుల్ని తయారు చేయించుకున్నారు. ఇట్స్ ఆల్ రైట్. బాబుగారు, మీ అమ్మ చేతికి కత్తిలా కళాన్ని పట్టించండి. మనకి విజయమో వీరస్వర్గమో. అమ్మ రాసిందంటే విజయమేనాయని. రాయొద్దు. ఎవరు కుస్కుస్ అంటున్నారు? ఇంకెవరు, ఈ కసబిసనే. ఏం కావాలి? ఆ బంగారు గాజు మీద నీ కన్ను పడిందా? నో, ఆంటీ ఎందుకు రాయాలా అని. మళ్ళీ మొదటి నుంచి చెప్పాలంటే కష్టమే. కొడుకు అడిగితే కాదనే తల్లి ఎక్కడుంటుంది? అయినా మా అమ్మే మా ఆస్తి రాసి ఇవ్వట్లేదుగా కసి. అరే, 2 మాటలు రాసి మా మా అంటుంది. దానికి సంబరపడిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. జీవితం రాని జీవితాల్లో ఈ కాగితం ఏ మార్పు తీసుకొస్తుంది? మీకు అర్థం కావట్లేదు. నా ఉద్దేశం ఏమిటంటే, ఆదిలోనే అంశపాదం అన్నట్టు నువ్వు మధ్యలో అడ్డుపుల్లేకు. పెదబావు గారు అన్నట్టు మా అక్క వాళ్ళు ఎప్పుడు కంపెనీ పెట్టాలి? హాసినక్క అంత గొప్పగా చెప్పినా ఆ స్థాయికి ఎప్పుడు రావాలి? నువ్వు అడ్డుకొని ఎందుకు చెడ్డవడం కసి? షో, మీకు ఎలా చెప్పినా ఉపయోగం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి విశాల్ బాబు గారి కోరికకు అంతరాయం కలిగించొద్దు కసమ్మా. కొడుకు అడిగినందుకు బంగారు గాజు తొడుక్కున్న చేత్తో అత్తయ్య గారు ఆశీర్వచనాలు రాస్తారు. మీరు రాయండి అత్తయ్య గారు. కసెందుకో అభ్యంతరం చెప్తున్నట్టుంది. మమ్మీ, త్వరగా రాస్తే వీళ్ళు ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటారు. అరే, ఎంతసేపు ఇక్కడే ఉంటారు? వాచ్మెన్గా పని మనిషిగా చేయమంటే చేయరు. సొంతంగా వ్యాపారం పెట్టి అమాంతం ఎదిగిపోవాలని తాపత్రయపడుతున్నారు. గానవి అని పేరు పెట్టుకున్న వీళ్ళకి నువ్వు ముందు మాట రాయమని నా మనవి మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్. నాకు తెలిసే నువ్వు జిత్తుల మారి తెలివితేటలు ఉపయోగించావని. నీకు తెలుసని నాకు తెలుసే, కానీ బయటికి చెప్పేస్తే బాబుగారికి ఇప్పుడే అనుమానం వస్తుందని నువ్వు చెప్పలేకపోతున్నావు. తీసుకో నాన్నా.
తలపెట్టే కార్యం, చేపట్టే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ అద్వితీయమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ శుభాభినందనలతో మీ అమ్మ తిలోత్తమ. చాలా బాగా రాసావమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్ నాన్న. అమ్మ రాసిందన్న ఆనందంలో ఉన్నారు బాబుగారు. రాయడం అయిపోయింది కదా. వెళ్తాం బావగారు. మంచిది. ఆంటీ మీరిలా రండి. ఏంటి కసి? రండి చెప్తాను. పర్లేదులమ్మా, కసి పిలుస్తుంది కదా, వెళ్ళు. మేము కూడా బయలుదేరుతాం. మమ్మీ పద. మీ ఆశీర్వాదం కూడా మాకుండాలి మావయ్య గారు. నా దీవెనలు మీకుంటాయి.